హోమ్ ఫుడ్ మిస్ అవుతున్న వాళ్ళకి ఈ కర్రీ అయితే ద బెస్ట్ గిఫ్ట్ అనైతే చెప్పొచ్చు. అదేంటో కాదండి, నూనె గోంగూర కర్రీ. మేమైతే అలానే పిలుస్తాము. ప్రాసెస్ విషయానికొస్తే మందమైన గిన్నె పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, పచ్చినపప్పు కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చినపప్పు కొంచెం ఎక్కువ ఉంటే అన్నం తినేటప్పుడు పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మనకి మంచిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 4 దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా తాలింపులో యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చి పేస్ట్ని బాగా వేగనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలాలి. నెక్స్ట్ ఇక్కడ నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న తెల్ల గోంగూరను కూడా తాలింపులో వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఆకుకూర త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర మంచిగా మగ్గనిచ్చుకుంటే 2 మంత్స్ వరకైనా మనకి నూనె గోంగూర అయితే నిల్వ ఉంటుంది. ఉప్పు, కారం, నూనె అనేది సరిపడినంత వేసుకున్నామంటే కర్రీ పాడయ్యే ఛాన్సెసే ఉండవండి. ఖచ్చితంగా 2 మంత్స్ వరకైతే నిల్వ ఉంటుంది. ఈ కర్రీలో మనమైతే ఆమ్లెట్ నంజుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ కాంబినేషన్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.